హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను టిఫిన్లోకి కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను. కానీ మా పిల్లలైతే టమాటీ చట్నీ చేయి మమ్మీ అనేసి అన్నారని వాళ్ళ కోసం టమాటీ చట్నీ చేసి టిఫిన్ పెట్టి స్కూల్కి అయితే పంపించానండి. కానీ ముక్కలు చూస్తే ఇలాగే ఉండిపోయి ఏం చేయాలో నాకైతే అర్థం అవ్వలేదు. సరే అనేసి ఒకసారి యూట్యూబ్ అయితే ఆన్ చేశాను. అందులో పచ్చి కొబ్బరితో కొబ్బరి నూనె తయారీ విధానం అని చూపిస్తున్నారు. అవునా, ఇది నిజమా, ఎంతవరకు కరెక్టో చూద్దామని నేను కూడా ట్రై చేయాలనుకున్నాను. ముందుగా ముక్కలు అయితే మిక్సీ జార్లో వేసి కొద్దిగా ఎక్కువే వేసారండి వాటరు. నేను కూడా అలాగే ఎక్కువ నీళ్ళు వేసి అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టాను. మిక్సీ పట్టిన దాన్ని నేనైతే పాలుకు పాలు పిప్పుకు పిప్పు సపరేట్ అయితే చేశాను. చాలామంది కూరల్లో ఎండు కొబ్బరి వేస్తారు కదండి, అలా యూజ్ చేసేవాళ్ళు ఈ పిప్పునైతే ఎండబెట్టి కూరల్లో కూడా యూజ్ చేయొచ్చు. బాగానే ఉంది, పొడి పొడిగాన. అలా సపరేట్ చేసిన పాలుని నేనైతే ఒక డబ్బాలో వేసుకొని 4 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. 4 అవర్స్ తర్వాత బయటకు తీవరికి పాలుకు పాలు నీళ్ళకి నీళ్ళు అయితే సపరేట్ అయిపోయాయి. అలా సపరేట్ అయిన దాన్ని అయితే నేను ఎందులో నూనె అయితే మరగబెట్టాలని అనుకుంటున్నాను అందులోకి తీసుకొని స్టవ్ వెలిగించి మరగబెట్టడం అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అయితే ఇది అవుతుందా అవుదా, నిజమా, ఎంతవరకు కరెక్టా అనేసి నేను అనుకున్నాను. కానీ ప్రాసెస్ అయితే నెమ్మదిగా స్టార్ట్ అయిందండి. కానీ ఇది మరిగేటప్పుడు కానీ నూనె తీసినప్పుడు కానీ దీని స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 2 కొబ్బరి చెక్కలకి ఎంత నూనె వచ్చేస్తుంది ఏంటి అనేసి అనుకున్నాను. కానీ పర్వాలేదండి, నూనె అయితే బాగానే వచ్చింది. 2 ముక్కలు ఎండబెట్టి మిల్లి కట్టుకెళ్ళిన ఇంత నూనె అయితే రాదు. కానీ ఇంట్లో చేయడం వల్ల అయితే బాగానే వచ్చింది.